నాగరత్న గారు బేసిక్గా అధికారులు కూడా చెప్తూ ఉంటున్నారు ఇది పొలం చుట్టూ కందాలను తవ్వి చేపలు పెంచుకోవచ్చు అని చెప్పి. సో అది రైతులకి లాభం అంటారా? మీరేం చెప్తారు? పొలం చుట్టూ కందకాలు తవ్వించి చేపలు పెట్టుకోమంటే బోరు బావుల కింద ఉన్న వాళ్ళు కందకం దొరికితే ఆ కందకం లేక నీళ్ళన్నీ పోతాయి. మరి మెయిన్ క్రాప్ ఎలా పండిస్తాడు? ఎక్కడైనా కెనాల్ వాటర్ సప్లై ఉన్న చోట అయితే సాధ్యం అవుతుందేమో, కానీ మనకు ఏ రాష్ట్రం, మన 2 రాష్ట్రాల్లో కూడా ఒక 30% వరకే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కెనాల్ వాటర్ కానీ అందరికీ. మీకు రెస్ట్ ఆఫ్ ద 30 to 40% ఉండొచ్చు. 100% అయితే ఏ రాష్ట్రంలోనూ లేదు. కాబట్టి అక్కడ ఎవరికైతే కెనాల్ వాటర్ ఉన్న వాళ్ళైతే వేసుకోవడానికి ఏమన్నా అనుకూలం ఉంటుంది. కానీ బోరుబావుల కింద పండించే రైతులకి ఉన్న నీళ్లు మొత్తం కూడా బోర్లలో అది కందకాలకు వెళ్ళిపోతాయి. ఆ కందకాలు విద్యుత్ ఛార్జీ ఈరోజు కరెంట్ ఏ ధరలో ఉందండి? గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిన, గవర్నమెంట్ అంటే ఎవరిది? మనదే కదా. ఎవరికైనా నష్టం మనం గవర్నమెంట్ని కూడా మనం కాపాడాల్సిన విధానం వస్తుంది. కాబట్టి సో ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది? నీ చేపల కన్నా 10 ఎక్కువ వస్తుంది. అది రైతు కట్టకపోయినా ప్రభుత్వానికైనా నష్టమే కదా. కాబట్టి అన్ని పొలాల్లో అది సాధ్యం కాదనేది నా ఉద్దేశం. ఎక్కడైనా కెనాల్ వాటర్ జాలు పొలాలు అలా ఉంటే, నువ్వు వరి వేస్తున్నావు, వరి చుట్టూ కందకం ఉంటున్నావు, 120 daysలో వరి అయిపోతుంది. 120 days లోపల చేపలు పెద్దవి అవుతాయా? కావు కదా. సో గట్ల పైన కూడా గట్ల పైన ఎలాంటి పండ్ల మొక్కలు అది వేసుకోవచ్చు. గట్ల మీద మనకు నేను చెప్పాను ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా దూరానికి 30 అడుగులు 40 అడుగులు పెడితే మన వాళ్ళు కొబ్బరి కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువగా కాయాలని, ఎక్కువ చెట్లు పెడితే ఎక్కువ కాస్తాయని నినాదంతో ఒక 18 అడుగులు 15 అడుగుల దాకా ఒక్కొక్క మొక్క నాటుతారు కాయ. ఎందుకంటే ఆ మొక్క ఈ మొక్క అంటే ఆకు ఓవర్లాప్ అయినప్పుడు ఈల్డింగ్ తగ్గిపోతుంది. అందువల్ల మాకు రాలనే నినాదం కూడా వస్తుంది. మిగతా పంటలు కూడా పొలం మీద వేసుకోవాలి. కాబట్టి నువ్వు 30 feet డిస్టెన్స్లో ఒక కొబ్బరి చెట్టు పెట్టు, ఆ షేడ్ కూడా ఉండదు, కొంచెం గాలి వెలుతురు కూడా ఉంటుంది, మిగతా పంటలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇట్లా సమ్మర్ సీజన్లో ఆ షేడ్ కింద కూడా మనం బాగా పండించుకోవచ్చు. టెంపరేచర్ తగ్గుతుంది కదా. రైతు టెంపరేచర్ని కంట్రోల్ చేసుకునే విధానం కూడా మనం తెలుసుకోవాలి. అట్లా కొబ్బరి చెట్లు వేసుకోవచ్చు, మునగ వేసుకోవచ్చు. మునగ కూడా ఇప్పుడు మునగకాయ కూడా 3 రూపాయలు 4 రూపాయలు అమ్ముతుంది కదా. అవును. కాబట్టి ఒక మునగ చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది అంటే పీకేఎం అంటే తమిళనాడు గవర్నమెంట్ రూపొందించింది, 250 కాయలు కాస్తుంది అనేది ఫస్ట్ ప్లాంటేషన్ చేసినప్పుడు. మా చెట్లు 2850 కాయలు కాసింది ఫస్ట్ టర్మ్లో. అంటే పీకేఎం తమిళనాడు కోయంబత్తూరు వాళ్ళ ఎంబ్లం వచ్చి మా చెట్టే. సో ఆ విధంగా మనం ఎందుకు ప్రయాణం చేయకూడదు? కరివేపాకు వేసుకో. కరివేపాకు కూడా ఇంత కట్ట మనం రూపాయి పెట్టి కొనుక్కుంటున్నాం కదా. మా దగ్గర గట్ల కాడ కరివేపాకు అంత గద్దు కూడా ఖాళీ ఉండదు. గట్ల కరివేపాకు ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, అన్ని రకాలు ఈ సపోటా ఉంటుంది, అక్కడక్కడ నీమ్ కూడా వేస్తుంటాను. ఎందుకంటే వేప ఇట్ ఈజ్ యాంటీబయాటిక్, మెడిసినల్ వాల్యూ ఉంటుంది. కాబట్టి మనిషికి ఎప్పుడైతే పొలాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పొలానికి రోగం వచ్చిన తర్వాత మందులు కొట్టడం కన్నా రోగం రాకముందుగానే కావాలి. కాబట్టి నేను అక్కడక్కడ ఇది నీమ్ ప్లాంట్స్ ఉంటాయి. అందువల్ల నేను ఇప్పుడు 33 సంవత్సరాలకు 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్స్ కూడా వాడకుండా పండిస్తున్నాను. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ మెలకువలు తెలుసుకొని వ్యవసాయం చేయమని మాత్రం చెప్తాను. సో దీని అంతటికి మార్కెటింగ్ ఏ విధంగా చేయాలంటారు? చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తెలియక నష్టపోతూ ఉంటారు. అవును. సో మార్కెటింగ్ ఇప్పుడు మార్కెటింగ్ విధానం అనేది FPOs కూడా వచ్చాయి, ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. రెండోది ఇండివిజువల్గా నేనేం చెప్తానంటే కలెక్టివ్గా చిన్న సన్నకారు రైతులకి 1 ఎకరం 2 ఎకరాలు ఉంది, ఎక్కడ అమ్మాలనుకున్నప్పుడు సమీకృతంగా వ్యవసాయమే కాకుండా మనం కూడా ఒక 5 మంది రైతులు కలిపి, మీరు వంకాయ పండించారు, నేను బెండకాయ పండించాను, ఇంకొకరు కాకరకాయ పండించారు, మీరు ఆ వంకాయను ఒక 20 కిలోలకు వచ్చినాయి, నాకు ఒక టమాటో ఒక 25 కిలోలు వచ్చాయి, ఇద్దరం కలిపి విడివిడిగా పోయినప్పుడు ఎంత టైం వేస్ట్ అవుతుంది? అందరం కలిపి కూడా ఒకచోట ఆ మండలంలోనూ ఎక్కడ ఒక చోట కూర్చొని మీ ముగ్గురికి అప్పచెప్తాను. ఒకరోజు ఒకరోజు ఒక అతను పోవడం వల్ల మనకు పొలంలో చేసే పనిని ఎక్కువ టైం మనం కేటాయించుకోవచ్చు. అదే విధంగా లాభం కూడా వస్తుంటుంది. ఇప్పుడు ఇంకొక సిస్టమ్ ఏమిటంటే ఆన్లైన్ సిస్టమ్ ఎక్కడైనా వచ్చింది. ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రతి గ్రామంలో ఉన్నాడు. అయ్యా నేను ఇది పండిస్తున్నాను, ఆన్లైన్ సిస్టంలో ఎలా అమ్మాలి అని మెలకువలు తెలిస్తే అతనే కూడా
కొంతమంది ఎందుకు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఈరోజు విద్యాభ్యాసం చేసిన వాళ్ళందరూ కూడా రైతు మీద ప్రేమతో ఉండేవాళ్ళు, అందరూ వ్యతిరేకులు అని అనడం లేదు. చాలామంది రైతుకు సహాయం చేయడానికి అనేక మంది ఉన్నారు. వాళ్ళతోటి కూడా మనం టైప్ చేసి, నా దగ్గర ఇది జొన్నలు ఇన్ని పండించాను, నా దగ్గర 4 బస్తాలు జొన్నలు ఉన్నాయి, ఎలా అమ్మాలని అడిగితే చెప్తున్నాడు. అదేవిధంగా పెసర్లు ఉన్నాయి, మినువులు ఉన్నాయి. ఇవన్నీ డైరెక్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ చేయి, పప్పు చేయి. మేమంటే ప్రతిదీ మా దగ్గర వాల్యూ అడిషన్ లేకుండా మాత్రం ఏది అమ్మం. పసుపు ఉంది, పసుపు రా మెటీరియల్గా అమ్మితే ఎంత కొంటారు? మేము అలా చేయం. పసుపును ఉడకబెడతాం, కొంత ఉడకబెట్టుకుని పచ్చిదాన్ని కూడా ముక్కలుగా చేసి ఎండబెడతాం. ఎండబెట్టింది దాన్ని ఇచ్చేసేసి పౌడర్ చేస్తాం. 300 రూపాయలకు హాట్ కేక్ లాగా వచ్చి తీసిపోతున్నారు. మనం అమ్మితే 100 రూపాయలు కూడా రాదు కదా. సో ఆ విధంగా అదేం పెద్ద కష్టమేం కాదు కదా. నువ్వు కొంత పసుపు వేసుకుంటే ఈ విధంగా అనేక రకాల పంటల్లో కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ నాగరత్నం గారు. సమీకృత సేద్యం గురించి ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చూసారు, ఇది ఇవాళ నెల తల్లి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.